హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ జే ప్రవీణ్ కుమార్. ఐఎమ్ స్టడింగ్ క్లాస్ 10th. ఈరోజు మనం హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి మధ్య రిలేషన్కి ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. ఏ అండ్ బి అనే రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎంని ఏ అండ్ బి యొక్క రెండు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే ఆ రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుందని దీని అర్థం. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 60 and 3 రెస్పెక్టివ్లీ. టూ నెంబర్స్ ఇచ్చారు ఏ కామ బి, వాటి యొక్క ఎల్సిఎం అనేది 60. మళ్ళీ ఈ ఏ కామ బి యొక్క హెచ్సిఎఫ్ అనేది 3. మనకి ఆ రెండు నెంబర్స్ ఏంటంటే ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 12 దెన్ వాట్ ఈస్ ద అదర్ నెంబర్. మనకి రెండు నెంబర్స్ కూడా ఇవ్వలేదు, ఇక్కడ ఏ అనే నెంబర్ ఇచ్చారు, మనకి బి అనే నెంబర్ ఏంటో తెలియదు. ఇప్పుడు దీన్ని కనుక్కోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ ఏ కామ బి 60 ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామ బి 3 ఈజ్ ఈక్వల్స్ టు 12. ఏ ఈక్వల్స్ టు 12 అండ్ బి ఈక్వల్స్ టు మనకు తెలియదు కాబట్టి 12 ఇంటూ బీగా వేసుకుందాం. ఇప్పుడు ఈ బి వాల్యూని ఇక్కడ ఉంచి ఇక్కడ మల్టిప్లై చేస్తున్న ఈ 12 వాల్యూని ఇటు ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివైడ్ చేస్తుంది. అప్పుడు 60 ఇంటూ 3 బై 12 ఈక్వల్స్ టు బి. 12 1s are 12 5s are. Therefore b ఈక్వల్స్ టు 15. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావడానికి ఇంకో క్వశ్చన్ని చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 91 ఈజ్ 13, దెన్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 26 and 91. మనకి ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్లో మనకి రెండు నెంబర్స్లో ఒక నెంబర్ని మిస్ చేశారు. ఇప్పుడు మనకి ఆ రెండు నెంబర్స్ కూడా ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమన్నారు. కాబట్టి ముందు హెచ్సిఎఫ్ రాసుకుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 91 ఈక్వల్స్ టు 13. మనకి రెండు నెంబర్స్ని ఏబిగా అనుకుందాం, ఏ అండ్ బి. ఇప్పుడు ఏ అనేది 26, బి అనేది 91. మనకి ఎల్సిఎం ఆఫ్ 26 and 91 ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు దీన్ని కనుక్కోవాలంటే ఈ ఫార్ములానే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 26 and 91 ఇంటూ మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 91 ఈజ్ 13 అని తెలుసు కాబట్టి 13 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. మనకి ఏ 26 అండ్ బి 91, సో 26 ఇంటూ 91. ఇప్పుడు మనకి ఎల్సిఎం కావాలి కాబట్టి ఈ 13ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్న ఈ 13ని ఈ ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివైడ్ చేస్తుంది. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 26 and 91 ఈజ్ ఈక్వల్స్ టు 26 ఇంటూ 91 బై 13. 13 1s are 13 2s are. Therefore LCM of 26 and 91 is equals to 91 into 2. 91 into 2 equals to 182. So LCM of 26 and 91 is 182. మనకి ఒక్కొక్కసారి హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం ఇచ్చి టూ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని మిస్ చేస్తారు. అలాంటప్పుడు కూడా ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. మళ్ళీ హెచ్సిఎఫ్ ఇచ్చి టూ నెంబర్స్ ఇచ్చి మళ్ళీ ఎల్సిఎం మిస్ చేస్తారు, ఎలాంటప్పుడు ఇలా ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ.